వసంతరాగం 5వ భాగం. 4వ భాగంలో కమల భాస్కర్ని ఇష్టపడడం మొదలుపెడుతుంది. భాస్కర్ కూడా కమల గతం తెలిసిన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కమల భాస్కర్కి తన గతం వివరించడం మొదలు పెడుతుంది. కథ కొనసాగుతుంది. ఆశ్చర్యంగా వింటున్నాడు భాస్కరం. అదేమిటి, ఎందుకలా ఉండేవారు మీ నాన్నగారు? పిల్లలంటే ప్రేమ లేకనా? మళ్ళీ ఆ మాట అనలేం. మాకు కొత్త బట్టలు తెచ్చేవారు. స్కూళ్ళకి వెళ్ళి ఫీజులు అవి తనే కట్టేసేవారు. ఏ జ్వరమో వస్తే గబగబా డాక్టర్ని పిలుచుకొచ్చేవారు. ఇలాంటి విషయాల్లో మాకేం లోటు చేసేవారు కాదు. కానీ చనువుగా ఆయన దగ్గరికి వెళ్ళలేం. అంతేకాదు, నవ్వుతూ ఎవరితోనూ మాట్లాడినా అంత ఇష్టం ఉండేది కాదు. అన్నింటినీ మించి అమ్మని ఆయన పెట్టిన హింస. కమల కంఠంలో జాలి, బాధ. ఏం, ఆవిడ్ని సరిగ్గా చూసేవారు కాదా? సరిగ్గా చూడ్డమా? మీకో ఉదాహరణ చెప్తాను, వినండి. ఏమిటి ఇలా వాగుతోందని మీరు అనుకుంటున్నారా? చెప్పబోయేది ఆపి అడిగింది బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ. లేదు లేదు, నువ్వు చెప్పు, అన్నీ వినాలి. నేను నీకు వనజలాగే నేను ఓ స్నేహితుడిని, ఏం సంకోచించనక్కర్లేదు. నేనేమనుకుంటానో అని అన్నాడు భాస్కరం దయగా చూస్తూ. మనసులో బరువు తీరాలంటే ఇలా బయటికి చెప్పుకోవడమే మార్గం, తేలిక పడని అనుకున్నాడు. అప్పుడు నేను చిన్నదాన్ని, 10 ఏళ్లుంటాయేమో. నాన్న ఇంట్లో లేరు. అమ్మ వీధి గదిలో మంచం మీద పడుకుంది. ఎందుకో గాని సరిగ్గా జ్ఞాపకం లేదు. నాన్న బయటికి వెళ్ళారప్పుడే. ఇంతలో పక్కింటాయన వచ్చాడు హడావిడిగా. ఆయన వరండా దాటి గదిలో అడుగు పెట్టడం, నాన్న వీధి మెట్లెక్కడం ఒక్కసారి జరిగాయి. పక్కింటాయన తన గాబరాలో నాన్నని గమనించలేదేమో. సరాసరి అమ్మ మంచం దగ్గరికి వచ్చి కంగారుగా, మా ఆవిడొస్తే ఈ తాళాలు ఇచ్చేయండి, ఈ డబ్బు కూడా ఇవ్వండి. మా అమ్మకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది, నేను వెళ్తున్నాను. అది రేపు వస్తుంది ఊరు నుంచి. టెలిగ్రామ్ ఇవ్వడానికి కూడా వ్యవధి లేదు. ఈ పాటికి బయలుదేరేసి ఉంటుంది. మీరు కాస్త చూస్తూ ఉండండి, నేను వచ్చేదాకా. వస్తానండి అంటూ మరింత కంగారుగా మంచం మీదే తాళాలు డబ్బు పెట్టి వెనక్కి తిరిగాడు. నాన్న గుమ్మంలో నిలబడి చూస్తున్నారు. అతను గమనించే స్థితిలో లేడు. గమనించినా పలకరించే స్థితిలో లేడు. వస్తానండి అని మరోసారి అనేసి పరుగు తీశాడు. అమ్మ మంచం మించి లేచి సరిగ్గా చీర సర్దుకునేలోగానే అతను అన్ని మాటలు చెప్పడం, కంగారుగా వెళ్ళిపోవడం జరిగింది. అసలు తను మంచం దగ్గరగా వచ్చేదాకా అమ్మ ఎవరో వచ్చారన్న సంగతే గమనించలేదు అనుకుంటా. నాన్న తీవ్రంగా చూస్తూ, వీధి గదిలో మంచం మీద అడ్డంగా పడకేమిటి అన్నారు. అప్పటికే నాన్నని చూసి అమ్మ గజగజలాడింది. అమ్మ, వాడు నీ దగ్గరగా, నిన్ను ముట్టుకునేంత దగ్గరగా వచ్చేదాకా నీకు ఒళ్ళు తెలియలేదన్నమాట. అయినా వాడు అన్నీ నీతో చెప్పడం ఏమిటి? నేనున్నాగా, నాతో చెప్పి వెళ్ళలేడు. బుద్ధిలేని విధవ, అనాకారి విధవ. ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నవాళ్ళ నీకు అప్పగించి వెళ్ళాడేం తాళాలు? పరిచయం ఉండే ఉంటుంది. ఏం ఉందా లేదా అంటూ పిచ్చెక్కినట్లు కొట్టారు అమ్మని. ఆ కోపానికి అర్థం లేదు, ఆ మాటలకి అర్థం ఉండదు ఒక్కోసారి. కానీ ఆయనకి చెప్పేవాళ్ళెవరు? చుట్టుపక్కల వాళ్ళంతా నవ్వుకుంటుంటే సిగ్గేసి చచ్చేవాళ్ళం. ఇలాంటివే ఎన్నో. చివరికి అమ్మ యంత్రంలా మారిపోయింది. మా కోసం బ్రతుకుతోందనుకుంటాను. అనుమానం, కోపం, అర్థం లేని ఆవేశం అన్నీ కలిసి ఆయన్ని ఒక రకమైన ఉన్మాదంలోకి దించేశాయి. ఇప్పుడు ఈ మధ్య నా దురదృష్టం ఇలా కాలాక ఆయనలో మార్పు వచ్చింది. కానీ అది భయంకరంగానే ఉంది. ఎవరితోనూ మాట్లాడరు, అంతకు ముందులా లేరు. తిట్టడం, అరవడం కూడా లేదు అని మౌనంగా తన పనులు తను చేసుకోవడం, ఏదో చదువుకుంటూ ఓ పక్కన కూర్చోవడం, అది బాధగానే ఉంది మాకు. వనజ వల్ల, ఆమె సహాయం వల్ల, ప్రోత్సాహం అందించడం వల్లనో నేనేదో ఈ ఉద్యోగం ఒకటి సంపాదించుకోగలిగాను. వెళ్ళడానికి ఒప్పుకున్నారు ఇంట్లో. నిర్లిప్తంగా ఓ చూపు చూశారు నాన్న. నేను వెళ్తున్నానని అంటే ఆగింది కమల, ఆయాసం తీర్చుకునేందుకన్నట్లుగా. వారి కుటుంబాన్ని ఊహిస్తుంటే భాస్కరానికి ఊపిరాడనట్లు అనిపించింది. వాతావరణం చల్లగా ఉన్న కమలకి చెమట పట్టేసింది. కొంగుతో ముఖం మెడ చేతులు తుడుచుకుంటూ అంది, అది మాస్టారు నా కథ. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాను. చుట్టాలు పక్కాలు రావడం పోవడం లేదు. విందులు, వినోదాలు, సరదాలు, స్నేహితులు ఏం లేవు. ఓ విధంగా జైలు జీవితంలాగే ఉండేది. అలా పెరిగాను కదా మరి. అందుకే సామాన్యమైన కోరికలే నాకు పెద్ద వరాలుగా కనిపిస్తాయి. అందంగా ముచ్చటగా ఇల్లు తీర్చిదిద్దుకోవాలని ఉంటుంది. చక్కగా ముస్తాబు చేసి పిల్లల్ని ఆడుకోవడానికి పంపాలని ఉంటుంది. అతిథులు వస్తే ఆదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసి పంపాలని ఉంటుంది. చెప్పండి, ఇవన్నీ తీరని కోరికలా? ఏ కన్నెపిల్లైనా కోరుకునే సామాన్యమైన కోరికలే కదా. బహుశా నాకు మాత్రం ఆ అర్హత లేదంటారేమో మీరు, అవునా? ఆమె మాటల్లో కొంత పదును,
రవంత వ్యంగ్యం. ఇంత బాధ కలిగించే విషయాలు చెప్పి కూడా ఆమె తొణక్కుండా కూర్చుంది. స్థిరంగా చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు భాస్కర్. నీ ఇష్టాలేవో గట్టెక్కిస్తానని చెప్పలేను, కానీ నిన్ను నా తోడుగా రమ్మని మాత్రం పిలుస్తున్నాను. అది ఆవేళ కూడా చెప్పారు నిజమే, కానీ ఏదో తొందరపాటుగా ఆ మాట వచ్చిందేమో మీ నోటంట అని నువ్వనుకున్నావు. కానీ నువ్వు చెప్పే దాంట్లో సగం నిజం లేకపోలేదు. నా మీద జాలి వలన నాకు తోడొస్తాననటం, ఇటువంటి నిర్ణయానికి జాలి ఒక్కటే కారణమనగలరా? ఏమో, ఏదైనా మితిమీరినప్పుడు అంతే. నీకు తెలియదేమో, నేను ఎందులోనూ ఎప్పుడూ మితిమీరలేదు. మీ నాన్నగారు అలా ఉండేవారు. ఎలాంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా తొణికేవారు కారు. ఆయనంత నిగ్రహం నాకు రాకపోయినా కొంతవరకు సర్దుకుపోవడానికే ప్రయత్నిస్తాను. నీకేం అవసరం సర్దుకుపోవడానికి? ఏదో అంటారే మగ మహారాజని, అలా అనకు. మాది మధ్యతరగతి కుటుంబమే. నేనే పెద్దవాడిని. నాన్నగారు మాకు మిగిల్చిపోయిన ఆస్తి ఎకరం భూమి, చిన్న ఇల్లు. నాన్నగారు బ్రతికి ఉంటే బహుశా నేను ఈ ఉద్యోగానికి వచ్చి ఉండేవాడిని కాను. ఏముంది, BAలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి MA చదవలేకపోయాను. నాన్నగారు ఆ సంవత్సరమే పోవడం వల్ల ఆ తర్వాత హాస్టల్లో ఉండి చదువు కొనసాగించేందుకు ఆర్థిక పరిస్థితులు ఒప్పుకోలేదు. BEd ట్రైనింగ్ అయ్యాను. ఆ తరువాత ఉద్యోగం రాక అక్కడ ఇక్కడ ప్రైవేట్లు చెప్పాను. MA అది చదవలేకపోయినందుకు నేనెంత బాధపడి ఉంటానో నువ్వు ఊహించలేవు. అలాగే కాలేజీలో లెక్చరర్స్ భుజం తట్టి మంచి బ్రిలియంట్ అండి, మన కాలేజీ పేరు నిలుపుతాడు అని మెచ్చుకొని పైకి చదివేందుకు ప్రోత్సాహం ఇస్తే అప్పుడు తప్పకుండా అనేవాణ్ణి. తర్వాత వాళ్ళ మొహం చూడ్డానికి కూడా బాధగా ఉండేది కాదు. అంతేకాదు, ఇంట్లో చెల్లాయి చదువు కూడా మాన్పించవలసి వచ్చింది. అది 10th క్లాస్ వరకు చదివింది. తర్వాత మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాం. నాన్నగారు పోవడంతో అమ్మ ఆరోగ్యం చెడింది. చెల్లాయి సాయం ఎంతైనా అవసరమైంది. ఆ విధంగా కూడా దాని చదువు చెడింది. చెల్లాయి తర్వాత మరో 2 మగపిల్లలు, ఆ తర్వాత మళ్ళీ ఆడపిల్ల. వీళ్ళందరినీ చూడవలసింది నేను. మాకు బంధు బలగం తక్కువ. అత్తలిద్దరున్నారు. ఇద్దరూ కూడా అంతంత మాత్రపు జరుగుబాటు కలవాళ్లే. పిల్లల చదువులు, చెల్లాయి పెళ్ళి, ఇవన్నీ ఎలాగాని భయం వేస్తుంటుంది తలుచుకుంటుంటే. అబ్బా, అందరికీ ఏదో ఓ సమస్య. ఇక మీ కుటుంబ విషయాలు నాకు తెలుసు. మధ్య మధ్య మీరు చెప్పగా విన్నాను. అయితే చెల్లాయికి పెళ్లి చెయ్యాలన్నమాట. అన్నమాటే. అదే ప్రస్తుతం అమ్మని వేధిస్తున్న సమస్య. మీ అత్తలున్నారు కదా, వాళ్ళకి మగపిల్లలెవరూ లేరా? ఉన్నారు. ఒకతన్ని చెల్లాయికి అడుగుదామనుకుంటున్నాం. చదువై ఈ మధ్యనే ఉద్యోగంలో ప్రవేశించాడు. కానీ ఒక విషయం తెలిసింది నాకు ఈ మధ్యనే. అత్తయ్య పై సంబంధాలేవో చూస్తోంది. ఏముంది? కట్నం. మేమైతే అంత కట్నం ఇవ్వలేం. అయినా అడిగి చూడాలి. నేరుగా వెళ్ళి అడగలేదు ఇంతవరకును. నాకు మా విమల గుర్తుకొస్తోంది మీరిలా చెప్తుంటే. నీకు విమలే గుర్తొస్తుంది, కానీ నాకు మన దేశంలో ఆడపిల్లలందరూ గుర్తొస్తున్నారు అన్నాడు. అందరూ అన్న చోట నొక్కి. ఎందుకనో పాపం తేలిగ్గా అంది. ఎందుకేమిటి? ఎంతమంది కట్నాలు ఇచ్చుకోలేక బాధపడుతున్నారో కదా అని. అందం, చదువు అన్నీ ఉండి కూడా కేవలం డబ్బు కారణంగా పెళ్ళిళ్ళవ్వకుండా ఉండిపోతున్న వాళ్ళెంతమందో తలుచుకుంటే బాధగాను ఉంటుంది. అలాంటి సమాజంలోని మనుషులం మనం అనుకుంటే బాధతో పాటు సిగ్గు వేస్తుంది. అదేమిటండోయ్, మీకోసం కట్నాలతో పాటు క్యూలో నించునే కన్యల తండ్రుల్ని నిరాశపరిచేస్తారా? వేళాకోళంగా అంది కమల. ఆదర్శ పురుషుడిలా కబుర్లు చెప్తున్నాను అనుకోకు గాని, కాలేజీలో వరకట్న దురాచారం గురించి జోరుగా ఉపన్యాసాలు ఇచ్చేవాణ్ణి. అప్పుడే నిశ్చయించుకున్నాను, కట్నం లేకుండా ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి కన్యను మాత్రమే స్వీకరించాలని. చిన్నగా నవ్వాడు. పర్వాలేదు, కాలేజీ జీవితంలో పలికిన ఆదర్శాలు గుర్తుంచుకున్నారే. ఆదర్శము కాదు, పాడు కాదు. నాకు చిరాకనిపిస్తుంది కట్నాల బేరాలు అవి వింటుంటే. ఓసారి ఏం జరిగిందనుకున్నావు? మా ఫ్రెండ్ ఉన్నాడు కోటేశ్వరరావు అని. వాడికి చెల్లెలుంది. చదివించలేదు వాళ్ళు. బాగా డబ్బున్న వాళ్ళులే. బజార్లో బట్టల షాపులు 2 ఉండేవి, లారీ ఒకటి, ఇంకా అందులో ఇందులో ఏవో షేర్లు గట్రా ఉండేవి. మహా పిసినిగొట్టు. పైసా ఖర్చు పెట్టేవాడు కాదు. నీకు చదివెందుకురా, మీ నాన్న వ్యవహారాలు చూసుకోకూడదు అనేవాళ్ళం సరదాగా. కట్నం వస్తుంది గురు. అసలు ఏ డాక్టరో ఇంజనీరో చదవాల్సింది. అవి 2 చదివితే పాస్ అవ్వకపోయినా పర్వాలేదు. మా వాళ్లల్లో మంచి గిరాకీ. 2 లకారాలకి తగ్గరు, కానీ సీటిచ్చేవాడు కాదు. మంది పండ్లిస్తానన్నా కూడా ఇప్పటికే కొంత రేటు తగ్గిపోయింది. ఎలాగో యూనివర్సిటీలో సీటు సంపాదిస్తాలే అనేవాడు. చదువులో పెద్ద బండ. మహా
సున్నాగాడు వాడిని తమాషా చేసి ఏడిపిస్తుంటే వాళ్లకో రోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాడి చెల్లెలు పెళ్లి సంబంధం కాబోలు మాట్లాడుతున్నారు. వాడి నాన్న మధ్యవర్తిను. నేను గదిలో అడుగుపెట్టగానే మధ్యవర్తి అంటున్నాడు, నిమ్మపాలెం సరుకు నికార్సైంది. మీరు ఓ లకారం పెట్టినా గానీ వెనక ముందు బాదరా బందీ లేదు. సాలుకి 30,000 రాబడి పొలాల మీద, మిగతా విషయాలన్నీ మీకు తెలిసినవే. బేరం కుదిరితే సెటిల్ చేసేస్తాను వాళ్లతో వ్యవహారం. పొలాలవి ఏమైనా కొంటున్నారేమిట్రా? కోటేశ్వరరావును అడిగాను. అబ్బే, పెళ్లి కొడుకుని కొంటున్నాం మా చెల్లాయికి అన్నాడు. గలగల నవ్వేసింది కమల. అలాగే ఉన్నాయి లేండి రోజులు అని చటుక్కున లేచి నుంచుని, వెళ్తాను, చాలాసేపైంది కదూ వచ్చి అంది. ఎక్కడికో దూరం వెళ్లాల్సిన దానిలా చెప్తున్నారే. అయినా మనం ఒకరి గురించి ఒకరు ఎంత తెలుసుకున్నాం. కొంతవరకు ఆ అవకాశం ఈవేళ వచ్చింది. అవును, చాలా పెద్దవాళ్లలా బరువు బాధ్యతల గురించి మాట్లాడేసుకున్నాం కదూ. కనురెప్పలు అల్లల్లాడించింది కమల. ఏం లేకపోతే? ఓహో, ప్రేసి నీలి మేఘాలలో చల్లదనం నల్లదనం నీ కన్నుల్లో దాగి ఉంది. మెరుపుల్లా నీ చూపులు తళుక్కుమంటుంటే నా హృదయాన్ని తాకి చీల్చి అందులోంచి వెల్లువలా పొంగే ఆ ప్రేమ ప్రవాహంలో మనిద్దరం. కమల, ఆపండి బాబు, ఇక చాలు. లేకపోతే ఇలాగా నిన్ను ప్రేమిస్తున్నాను కమల. నువ్వు దూరమైన క్షణం నేను ప్రాణాలతో నిలవలేను. మనల్నెవ్వరూ విడదీయలేరు. మన ప్రేమ అచంచలం, నిశ్చలం, అద్వితీయం, అమోఘం, అమరం వగైరా వగైరా లల్లాయి పదాలు వల్లించాలా? కిసుక్కున నవ్వింది. అవి లల్లాయి పదాలా? వాటి అర్థంలో అవి లేకపోవచ్చు. అలాగే ప్రేమ అనేది కూడాను. సినిమాలో, కథలో, నవలలో ఎడాపెడా వాయించేస్తున్నారు. విని విని విసుగెత్తి ఆ మాట వింటేనే అలర్జీ పట్టుకున్నట్టుంది. నా మాట వింటే 10 ఏళ్ల క్రిందటి పాత చింతకాయ పచ్చడి, మాడిపోయిన పెసరట్టు, కారం తక్కువైన గోంగూర పచ్చడి, తీపి లేని బొబ్బట్టు అన్నీ కలిపి ఒకేసారి తినేసినంత వెగటుగా ఉంటుంది. మీకు వీటన్నింటి మీదకు మనసు పోయిందనుకుంటాను. ఇంటికెళ్ళి 3 నెలలైంది కదూ. పిన్నిగారు చేసి పెట్టమంటే పెడతారులేండి పాపం. ఆవిడది జాలి గుండె. అవును గాని కమల, ఆవిడ సంగతేమిటి? పిల్లలు పుట్టలేదనుకుంటాను. నువ్వంటే ఎంతో అభిమానం చూపిస్తుంది కదూ. అవునండి, కన్న కూతురు లాంటి భావం. అందుకే ఓసారి కృష్ణయ్య గారు మధ్యలో ఆపేసి నాలుగు ఖర్చుకుంది. భాస్కరం సూటిగా చూస్తూ కొంత గంభీరం ప్రదర్శిస్తూ అడిగాడు, కృష్ణయ్య గారు? కళ్ళెత్తి అతన్ని చూసేసరికి ఆ చూపులో దగ్గరతనమేదో చూసింది. చెప్పాలి, చెప్తే ఏం? నెమ్మదిగా పెదవులు విడివడిన చేత ఏదో శక్తి చెప్పించేస్తున్నట్లుగా ఆనాడు కృష్ణయ్య నిగ్రహం తప్పి ప్రవర్తించిన తీరు, భ్రమరాంబ ఓదార్పు అన్నీ చెప్పింది. భాస్కరం మొహంలో ఆశ్చర్యం నిలిచిపోయింది. కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తి సాలోచనగా చూస్తూ అన్నాడు, పెద్ద మనుషులు అనుకునే వాళ్లల్లో కూడా ఎలాంటి వికారాలు? ఆవిడే లేకపోతే అది అనుకోవడానికే భయం వేస్తోంది. తల విదిలించి కమల దగ్గరగా వచ్చి అనురాగంగా ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని నిమురుతూ అన్నాడు, ఎంతకాలం మారింది అంటున్నా ఒంటరిగా ఆడదాన్ని చూస్తే ఇలాంటి అల్పమైన ఆలోచనలు చేయడం మారలేదు. తర్వాతైనా సరిగ్గా ఉంటున్నాడా? కానీ చూడండి, ఇంతకు ముందున్న చనువు ఉంటుందా? నిష్కల్మషంగా ఒకరం మాట్లాడగలమా? ఆయన్ని చూస్తే నాకు చెప్పలేని ఇష్టం. ఆయనకి నన్ను చూసేసరికి ఏదో తప్పు చేశానన్న భావం. మొత్తానికి ఆయన వల్ల అసలైన తండ్రి కూతుళ్ళలా ఉండవలసిన మేం నాటకంలో తండ్రి కూతుళ్ళలా ఉన్నాం. పోనీ మర్చిపో. ఏదైనా రోజులు గడుస్తున్న కొలది గాఢత తగ్గిపోతుంది. సహజంగా ఆయన మంచివాడే కదా. ఇలాంటి అనుభవాలన్నీ తెల్లటి బట్టల మీద బురద చుక్కలు పడ్డట్టు వెంటనే కడిగినా ఆ మచ్చ పోకపోయినా క్రమంగా పోయే తీరుతుంది. పోనీయండి, ఇలాంటివి తలుచుకునేందుకే అసహ్యంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఇలాంటి విషయాలలో శారీరకంగానూ మానసికంగానూ కూడా బలంగా ఉండాలి. నాకదే అనిపించింది. ఆయనే ఇంకా సాహసించి ఉంటే చేతికందిన దాంతో నెత్తి మీద ఒక్కటి పెట్టాలనుకున్నాను. అంత గాబరాగా ఉన్నా కూడా ఆ ఆలోచనకే వచ్చేసింది. నవ్వుకుంది కమల. మళ్ళీ ఆ సంగతి ఇంక గుర్తు చేసుకోకు. ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఆలోచించావా? ఏది? తెలియనట్లుగా అడిగింది. అదేనమ్మాయి అంటూ ఆమె గడ్డం పట్టుకొని ముఖమెత్తి కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. రెప్పలు వాల్చి క్రిందికి చూపులు గుచ్చింది. అతడి పాదాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి వాటి మీద వాలిపోదామా అనిపించింది, కానీ కదల్లేదు. ఎదురుగా నిల్చున్న తను ఎన్ని జన్మల నుంచో చేసుకున్న పుణ్యాలకి ప్రతిరూపంగా కనిపించాడు. తనకి దుఃఖాన్ని ప్రసాదించినందుకు దేవుడు జాలిపడి తన తప్పు దిద్దుకున్నాడు కాబోలు పశ్చాత్తాపంతో. అందుకే రెట్టింపు దయతలిచి ఈ వరం ఇచ్చినట్లున్నాడు అనిపించింది ఆమెకు.
తనలో ఏం చూసి చెయ్యందిస్తున్నాడు? కళ్ళు చెమ్మగిల్లాయి. నేను ఆలోచించాలా? ఎందుకు ఇంత అదృష్టం పడుతుందని కల్లో కూడా అనుకోలేదు నేను. కానీ మీరన్న మాట గురించి మీరే ఆలోచించుకోవాల్సి వస్తుందేమో మరోసారి. అంత అవసరం లేదు. అయితే ఆలస్యం మాత్రం ఉంటుంది. చెల్లాయి పెళ్ళి నాకున్న పెద్ద బాధ్యత తీరిందంటే చాలు. మనిద్దరం కలిసే మిగతా బాధ్యతలు పంచుకోవచ్చు. ఏమంటావు? మనిద్దరం కలిసే ఈ మాట వినగానే పులకరించింది. అంతలోనే సన్నటి పొరలా సందేహం ఆవరించింది. మీరన్న మాట నిజమేనా? నిలకడ ఉంటుందనుకోవచ్చా? మీ అమ్మగారు వాళ్ళు అభ్యంతరం పెడితే ఆ తరువాత చెప్పడానికి ఆమెకే కష్టమనిపించింది. చూడు కమల, నీలో నాకు కావలసింది కనిపించింది. పెళ్ళైతే సంసారాన్ని చక్కగా కమ్మగా నడపగల నేర్పు నీకుందనిపిస్తోంది. ఓ విధంగా కష్టపడ్డావు నువ్వు కనుక నీకు నాకు బాధ్యత పంచుకోవడం కష్టమనిపించదు. ఏవేవో ఆశలతో అడుగుపెట్టి ఆ తరువాత అసంతృప్తి పాలవుతారు చాలామంది. ఈ కట్నాలు ఇస్తామని ముందుకొస్తున్నారు చూడు పెళ్లి కూతుళ్ళు. మాకంటే కాస్త ఉన్న పరిస్థితిలో ఉన్నవాళ్లే. తప్పకుండా అలాంటి నిరాశ ఎదురవుతుంది వాళ్ళకి. నా అంచనా తప్పైనా కావచ్చనుకో, కానీ నేను కోరుకున్నది నీలాంటి నెమ్మది శాంతం గల అమ్మాయినే. జీవితం అంటే అనుభవించాలనే ఆశ నీ కళ్ళ నిండా కనిపిస్తుంది. నీలో నిరాశ నిస్పృహ అనేవి తాత్కాలికంగా కలిగినా అవి ఎప్పుడూ తిష్ట వేసుకోవు. అందుకే నువ్వంటే నాకిష్టం. నీలాంటి వాళ్లే తాము నవ్వుతూ బ్రతకగలరు, తన వాళ్లను నవ్విస్తూ ఉంచగలరు. ఎలాగా నేను కట్న కానుకలను ఆశించలేదు. ఇక లోకం నీకు ఇచ్చిన బిరుదు సంగతంటావా? దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నేను నీ పెళ్ళిని నీ భర్తని చూడనైనా లేదు. బొట్టుతో కళకళలాడే నిన్ను మొదటిగా చూశాను. అందువల్ల అందరూ చెప్పే ఆ అమంగళం అనేది నాకు ఊహల్లో కూడా రాదు. అతన్ని మధ్యలో ఆపేసింది కమల. అయితే ఒకవేళ మీ వాళ్ళ ఎదురుగా నా మొదటి పెళ్లి జరిగి ఉంటే, అతనితో మీ కళ్ళెదురుగా నా మొదటి పెళ్లి జరిగి ఉంటే, అతనితో నేను కొన్నాళ్ళు కాపురం చేసి ఉంటే మీరు నవ్వాడతను. నేను నా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. నిజం ఎప్పుడు తీయగా ఉండదు. అలా జరిగి ఉంటే మీరేం చేసేవారు? ఇలా జరిగి ఉంటే ఎలా అనుకునేవారు? అంటూ ప్రశ్నలు అడగడం శుద్ధ దండగా. దానికి జవాబులు చెప్తే అబద్ధాలైనా అవుతాయి, ఆత్మవంచనైనా అవుతుంది. ఏం చేసేవాడినో నేను చెప్పలేను. ఈ మనస్సు ఎలా ఉండేదో చెప్పలేను. కానీ ఇప్పుడు మాత్రం నిన్ను నా భార్యగా చేసుకుని తీరుతానని నిశ్చయంగా చెప్తున్నాను. రెండు చేతులు ఆమె భుజాల మీద వేసి కాస్త వెనక్కి ముందుకి ఊపి స్థిరంగా పట్టుకొని నిలబడి, ఇలా స్ట్రైట్గా నిలబడాలి, వంగిపోకూడదు కిందికి అన్నాడు చిన్నగా నవ్వుతూ. తన భుజాల మీద అతని చేతులు గట్టిగా బిగుసుకొని ఉన్నాయి. తను చాచి ఉన్న రెండు చేతుల్ని చూసింది. బలిష్టమైన చెట్టు కొమ్మలా కనిపించాయి. తృప్తిగా నిశ్వసించింది. హమ్మయ్య, ఎంతో బరువు తీరినట్లు నిట్టూర్చింది తేలిగ్గా. తనకో తోడు ఉంది, అంతే. అదే కావలసింది. బుగ్గల మీదుగా కన్నీళ్లు ముత్యాల్లా, కళ్ళల్లో మెరుపు, పెదవుల మీద చిరునవ్వు, ముఖమంతా వెన్నెల పరుచుకుంది. సంతోషం. తొలినే చేసిన పూజా ఫలం. మిగతా పాట గుర్తురాలేదు. ఆ ముక్క మాత్రమే మనసు పదే పదే పాడింది. అమ్మా, అక్కొచ్చిందే. పిల్లలు పరుగున వంటింట్లోకి వెళ్లారు. ఎప్పట్లా వరండాలో ఓ మూల కూర్చుని పేపర్ చదువుకుంటున్న పశుపతి తలెత్తి చూశాడు. రిక్షాలోంచి దిగుతున్న కూతుర్ని తదేకంగా చూడసాగాడు. కమల రిక్షాకి డబ్బులిచ్చి లోపల కడుగు పెట్టి తండ్రి దశ చూసేసరికి చటుక్కున పేపర్లో తలదూర్చాడు. నిట్టూర్పు వినిపించకుండా లోపలికి నడిచింది కమల. నవ్వు మొహంతో ఎదురొచ్చి కామాక్షమ్మ కమల చేతిలో బ్యాగ్ అందుకుని, చెక్కినట్లున్నావు అంది పరిశీలనగా చూస్తూ. 6 నెలలకే నవ్వింది కమల. చెల్లాయిలు తమ్ముళ్ళు చుట్టూ చేరారు. చదువుతున్నారా బాగా అంటూ మొదలెట్టి కాసేపు కబులు చెప్పింది. కామాక్షమ్మ పిలిచింది. స్నానమది కానివ్వవే, భోజనం చేసేద్దు గాని అన్నట్టు ఏమనేది? అప్పుడే కాలేజీకి వెళ్ళిపోయిందా ఇవాళ? కామాక్షమ్మ ఏదో చెప్పబోయి ఆగింది. వెళ్ళింది అంది. తల్లి మాట తీరులో మార్పుకి విస్మయంగా చూసింది కమల. పశుపతి భోజనం కారిచి ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యాహ్నం కావస్తోంది. తీరిగ్గా మంచం మీద కూర్చుని తల్లితో స్కూల్ కబుర్లవి చెప్తోంది కమల. మీ బామ్మకు ఒంట్లో ఏమీ బాగులేదటే అంది కామాక్షమ్మ కాస్త దిగులుగా. అలాగా? బామ్మ మీద తాత మీద ప్రత్యేకమైన ఆపేక్ష అభిమానాలు అలాంటివేమీ లేవు కమలకి కానీ మిగతా పిల్లలకి కానీ. చిన్ననాటి నుండి దూరంగా ఉండటంతో ఆప్యాయతలేమీ చోటు చేసుకోలేదు ఎవ్వరిలోనూ కూడా. నువ్వు స్కూలుకి సెలవు పెట్టావుగా, ఓసారి వెళ్ళి చూసి వస్తావేంటి? పెద్దావిడ ఏ క్షణం ఎలా ఉంటుందో. నాన్న వెళ్ళలేదా? ఓసారి వెళ్ళి చూసొచ్చారు. తల్లి మీద అంతంత మాత్రమే.
ఆ సుందరం వాళ్ళు వచ్చినట్లున్నారు. వాళ్ళొస్తే ఈయన గారు ఉండరుగా నిష్ఠూరంగా అంది. ఎందుకే బాబాయ్ అంటే అంత కోపం? మోచేతులు రెండు దాని మీద ఆంచి అరచేతుల్లో మొహం పెట్టుకుని తల్లినే చూస్తూ ఆసక్తిగా అడిగింది. ఏమో తల్లి. అవన్నీ మాట పూర్తి చేయకుండానే మొహం తిప్పుకుంది కామాక్షమ్మ. ఆమె మొహంలో ఏనాడు చూడని తప్పు చేసిన పశ్చాత్తాపడుతున్న భావం ఒకటి తారట్లాడింది. విచలితి అయి చూసింది కమల. బాబాయ్ మాట వచ్చినప్పుడల్లా తల్లి మొహంలో అలాంటి కలవరపాటే కనిపిస్తుంది. ఎందుచేత? కమల ముఖంలో ఆలోచన ధోరణిని గమనించి కామాక్షమ్మ మాట మార్చింది. ఓసే కమల, స్కూల్ ఎలా ఉంది? సరిగ్గా చెప్పగలుగుతున్నావుటే పాఠాలు? మగవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళంతా సరిగ్గా ఉంటారటే? అమాయకంగా అడిగింది. నవ్వేసింది కమల. సరిగ్గా ఉండటం ఏమిటమ్మా? కోతులు కొండముచ్చులు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు కుప్పిగంతులు వేస్తూ ఉంటాయి. అంత ప్రమాదమేం లేదనుకో. సరదాగా కూడా ఉంటుంది చూడ్డానికి, చిలిపిగా అంది కమల. కూతురిలో చలాకీతనం గమనించి తేలికపడింది కామాక్షమ్మ. ఈ ఉద్యోగంలో ప్రవేశించాక కమల కాస్త హుషారుగానూ సంతోషంగానూ ఉంటోంది. అదే కావలసింది. జరిగింది తలుచుకుని కుమిలిపోతూ ఉండకుండా ఏదో ఓ వ్యాపకం. కమల సాలోచనగా ఏటో చూస్తూ పిలిచింది కాసేపటికి. ఏమిటమ్మా? పడుకున్న కమల పక్కకు ఒత్తిగిల్లి కింద కూర్చున్న తల్లిని చూస్తూ అడిగింది. ఏం లేదే, విమల సంగతే నాకు అర్థం కాకుండా ఉంది. చెడు వార్త వినబోతున్నట్లు ఆదుర్దాగా చూసింది కమల. ఏమైంది? మరేం లేదు. వాళ్ళ కాలేజీలో లెక్చరర్ అట ఎవరో పాఠాలు చెప్పించుకునేందుకు ఓ నలుగురు స్నేహితురాలతో కలిసి వెళ్తుంది. పొద్దున్నే తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. మీ నాన్న మునపట్ల కాదు కదా, ఏదీ పట్టించుకోవడం మానేశారు. అది చేటుగానే ఉంది. దానికేమైనా అర్థం కాక చెప్పించుకుంటుందేమో. ఇందులో ఏముందే? అంత తేలిగ్గా అనేయకు. దాని తీరు, శ్రద్ధగా అలంకారం చేసుకోవడం, మధ్య మధ్యలో దానిలో అదే నవ్వుకుంటూ ఉండడం, ఇవన్నీ వేరే విధంగా ఉన్నాయి. ఇంట్లో పిల్లలకి చదువు కూడా చెప్పడం మానేసింది. ఎప్పుడు ఏ నవలో పట్టుకొని కూర్చుంటుంది. నేనేదైనా చెప్పబోతే విసుగు. పైగా మరోటేమిటంటే ఆ మిగతా పిల్లలంతా ఎప్పుడో మానేశారట ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం. ఇది మాత్రం మానలేదు. మొన్ననే మన వెంకుగాడు చెప్పాడు. కాలేజీకి దగ్గరలోనే ఉందట ఆ మేస్టారు గది. నలుగురితో కలిసి వెళ్తే సరే అనుకున్నాను. ఆ మేస్టారు చిన్నవాడే, పెళ్ళి కాలేదట. ఇదలా వెళ్ళడం ఏం బాగుంటుంది చెప్పు చూసేవాళ్ళకి. మరి నువ్వు చెప్పలేదా విమలతో? ఏం చెప్పడం? ఏం చెప్పినా విసిగేదానికి. పైగా అక్కల అన్నింటికీ నోరు మూసుకొని పడి ఉండమంటావా? అలా ఉన్నందుకే అక్కకు చేశారుగా వెదవ పెళ్ళొకటి. నేనైతే నాన్నకు బుద్ధొచ్చేలా ఇంట్లోంచి లేచిపోయి ఉందును అంటుంది. ఈ 6-7 నెలల్లో ఇంత మార్పా? తన 6 నెలలైంది ఇంటికొచ్చి. అప్పటికే విమలలో కొంత మార్పు గమనించింది తను. కానీ తనలా కాక కాలేజీలో చదువుకుంటోంది. చిన్న పిల్ల. ఆ హుషారు దూకుడు సహజమే అనుకుంది. పైగా దాని కైవారు, స్నేహితులు, షికార్లు వంటి చిన్నపాటి సరదాలు తీరిని అనుకుంది. అమ్మ మాటలు వింటుంటే ఏమిటో విమల ఏ దారిన పోతోందో. మితిమీరిన తండ్రి కట్టడి కొన్నాళ్ళు, అదే మితిమీరిన ఉదాసీనత ఇప్పుడు. రెండు విమల మీద ఎలాంటి ఫలితాలనిస్తాయో. ఏమిట ఇంత ఆలస్యం? కాలేజీ నుంచి వచ్చిన విమల నవ్వుతూ ప్రశ్నించింది కమల. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయిగా, కాలేజీ వదిలాక క్లాసులు పెట్టారు. అమ్మా, కాఫీ. ఎలా ఉందక్క మీ స్కూలు? పిల్లలు బుద్ధిగా ఉంటున్నారా? రాలుగాయలా? మీ ఊళ్ళో మున్సబు కరడాల పిల్లలు కూడా చదువుతున్నారా? వాళ్ళ పిల్లలు మార్కు లేకపోతే, ఫస్ట్ రాకపోతే టీచర్ల మీద దండెత్తుతారా? ఉద్యోగాలు తీస్తామని బెదిరించడం వగైరా పాలిటిక్సు అంతా ఉందా? గలగలా మాట్లాడేస్తుంది విమల నవ్వుతూ. ఏ నవల్లో చదివావే ఈ పల్లెటూరు పాలిటిక్స్ గురించి? బాగుంది, నవల్లోనే చదవాలేంటి? ఏమోలే, అమ్మ చెప్పింది తెగ నవలలు చదువుతున్నావని. నీకు అసలు టైం ఎక్కడదే? సైన్స్ స్టూడెంటు కదా, రికార్డ్ వర్క్ అది చేసుకునేందుకే ఎక్కడి టైము చాలదు. మూతి ముడుచుకుంది విమల. ఓహో, అమ్మ అప్పుడే చేరేసిందేమిటి వార్తలంటూ ఉన్నాయన్నమాట. అమ్మ చెప్పలేదే, నువ్వు చెప్పు. చటుక్కుని చూసింది విమల. తర్వాత నవ్వు తెచ్చుకుంటూ అంది. ఉద్యోగంలో చేరాక నువ్వు చాలా మారావే అక్క. ఎందుకట? నువ్వు మాత్రం మారలేదు కాలేజీకి వచ్చాక? ఇదిగోనే కాఫీ. కామాక్షమ్మ కాఫీ గ్లాసు అందించింది. తల్లికేసి అనుమానంగా చూస్తూ గ్లాస్ అందుకుని గటగట తాగేసింది విమల. నాన్నింకా రాలేదా అంటూ అటు ఇటు చూస్తూ. రాలేదు ఇంకాను. ఏమిటో ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏమిటో చెప్తారు కాదు కదా. అసలు ఎవరు మటుకు చెప్తారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో ఏమేం చేస్తున్నారో? రేపొద్దున ఊళ్ళో వాళ్ళంతా అనేసి వేలెత్తి చూపిస్తే ఏడవాలి.
విసురుగా వ్యంగ్యంగానేసి వెళ్ళిపోయింది కామాక్షమ్మ. విమల ముఖం ముడుచుకుంది. అది గమనించిన కమల మెల్లగా విమల భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది, అలా పెరట్లోకి వెళ్దాంరా. అయిష్టంగానే కదిలింది విమల. నూతి చప్టా మీద కూర్చున్నారిద్దరూ. పశ్చిమాన కృంగుతున్న సూర్యుడు అవమాన భారంతో ముఖం ఎరుపు చేసుకున్నట్లున్నాడు. తను గద్దె దిగి రాజ్యం చంద్రునికి అప్పగించాలని కాబోలు. కొద్దిగా నలుపు కలిసిన ఎరుపు అలుముకుంది ఆకాశంలో. సిర ఒలకబోసినట్టు అక్కడక్కడ మేఘపు తునకలు, ఇంకో పక్కన దూది పింజల్లా తెల్లని మబ్బులు చల్లగా గాలివేస్తూ ఆకుల్ని చిలిపిగా కలిసిపోతోంది. అమ్మా, నూతి దగ్గర లైట్ వేయమ్మా, చీకటి పడుతోంది. లోపలికి ఓ కేక పెట్టింది కమల. ఓ జడ ముందుకు వేసుకుని విప్పుతూ అల్లుతూ కూర్చుంది విమల. నూతి చప్టా ఎత్తుగా ఉంది. కాళ్ళు క్రిందికి వేళ్లాడేసి ఆడిస్తోంది. ఆ తీరులో నిర్లక్ష్యం గోచరించింది. చెల్లెలి కేసు చూసింది. బాగా ముందుకు దువ్వి మధ్యగా కనీ కనపడకుండా చిన్న పాపిడి తీసింది. చెవులని సగం కప్పేస్తూ ఉంది జుట్టు. దాన్ని వెనగ్గా బిగిచ్చి గట్టింది రబ్బర్ బ్యాండ్తో. అక్కడి నుంచి గట్టిగా జడవేసింది. చివర్లు కొద్దిగా కత్తిరించినట్లున్నాయి. బాగా ముందుకు దువ్వుకోవడం. తల నుదురు చిన్నదిగా కనిపిస్తోంది. నుదుటి మీద కాక కనుబొమ్మల మధ్యగా చిన్న బొట్టు పచ్చరంగుది. కాటుక కళ్ళకి కాక రెప్పల చివర్ల మాత్రం సాగదీసింది పెన్సిల్తో. అలాగే కనుకొలకల దగ్గర కుంచె వంచింది. చివరికి కోసుగా దిగిన గడ్డం, చిన్న మూతి, సూదిమునదేరిన ముక్కు, కోల కళ్ళు, నిర్లక్ష్య వైఖరి తెలుస్తోంది. అమ్మేమిటే నీ మీద కోపంగా ఉంది? తేలిగ్గా నవ్వుతూ అడిగింది. కోపానికేంలే, ఎంతసేపు మూతి ముడుచుకొని ముంగిలా ఓ మూల కూర్చోవాలంటుంది. నాన్నకి తీసిపోలేదు. అలా ఉండటం నా చేత కాదు. నలుగురితోనూ మాట్లాడతాను, తిరుగుతాను, నా ఇష్టం. నాన్న కల్పించుకున్నా సరే నా ఇష్టం వచ్చిన తీరులో నేనుంటాను. అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవడం బాగుండదు. గడ్డం పైకెత్తి గర్వంగా చెప్పింది. విస్తుపోయి చూసింది కమల. అదేం మాటే, నీ ఇష్టం వచ్చినట్లుండడం సరే, సరదాగా గడపాలనుకోవడం తప్పని నేను అనను. కానీ నలుగురికి మనల్ని తప్పుపట్టే అవకాశం ఇవ్వకూడదు. నేను అలాంటి అవకాశం ఇస్తున్నానంటావా? పెళ్ళి కాక వయసులో ఉన్న కుర్రాడి రూమ్కి నీలాంటి పెళ్ళి కాని అమ్మాయి తరచూ వెళ్తోంది అంటే, పిచ్చిదానా, ఇంకేం కావాలే చుట్టుపక్కల వాళ్ళకి? కావలసినంత కాలక్షేపం. వేడివేడి బఠానీలు, వేరుశనగ పప్పు తిన్నంత హాయిగా, ఈజీగా. మధ్యలోనే కస్సుమంది విమల. ఏడవని పనిలేని పప్పు ముడ్లని. ఏం మగాడంటే చాలు రాక్షసుడా, తినేస్తాడా? వాళ్ళ రూముకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్తే మైలపడిపోయానా? నా పాతివృత్యం ఏం చెడిపోలేదు, కానీ అమ్మమ్మలా కబుర్లు చెప్పకు. పక్కున నవ్వింది కమల. నువ్వు చాలా మారావే విమల. నేను అమ్మమ్మనే అనుకో, పోనీ నువ్వు మాత్రం ఒట్టి పసిపాపలాగే ఉండిపోయావు. అదిగో మళ్ళీ. ఏం కాసేపు సరదాగా కబుర్లు చెప్పొస్తాను ఆయనతో. అర్థం కాని లెసన్స్ చెప్పించుకుంటాను. ఇందులో ఏం మునిగిపోయింది చెప్పు? నువ్వు మూర్ఖురాలివో అమాయకురాలివో తెలియకుండా ఉంది. ఇన్నాళ్ళు నీ ఆలోచనలు పసిగట్టలేకపోయాను. నా ఆలోచనలు ఎప్పుడూ ఇలాగే ఉండేవి. నువ్వు తెలుసుకోలేకపోయావేమో. ఇది ఓ ఇల్లేనా? నాన్నలాంటి మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. అమ్మ చూస్తే ఎప్పుడూ సణుగుడు, ఏడుపు తప్ప తిరగబడదేం? అంటే నీకు కోపం వస్తుంది, కానీ ఇంట్లోకి వస్తే శ్మశానంలా ఉంటుంది. ఇంటికి ఎవ్వరూ రాకూడదు. మనం ఎవరింటికి వెళ్ళకూడదు. ఓ సినిమాకి వెళ్ళకూడదు, నాటకానికి వెళ్ళకూడదు. గట్టిగా మాట్లాడడం, నవ్వడం నేరం. మొహం ముడుచుకొని లోకంలోని విషాదమంతా తననెత్తినే గుమ్మరించినట్లు కూర్చోమంటాడు నాన్న. ఇలాంటి వాతావరణంలో ఇంకొన్నాళ్ళుంటే పిచ్చెక్కిపోతుంది. అందుకే హాయిగా కాసేపు నవ్వించగలిగే సుధాకర్ని నా ఫ్రెండ్గా చేసుకున్నాను. సరదాగా కబుర్లు చెప్తాడు, నవ్వుతూ ఉంటాడెప్పుడు. అతని దగ్గర కూర్చుంటే గంటలు నిమిషాల్లో దొర్లిపోతాయి. ఏం ఆ మాత్రం సంతోషం నేను పొందకూడదా? పనిలేని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుంటే నాకేం? అలాంటివి ఏనాడో లక్ష్య పెట్టడం మానేశాను. ఆవేశంగా చెప్పి ఆయాసపడుతూ ఆగింది, సడన్ బ్రేక్ వేసినట్లు. విమల ఊహలు, ఆలోచన ధోరణి అర్థం చేసుకున్న కమలకి మంచులాంటి చల్లటి నీళ్లు ముఖం మీద ఒక్కసారి కొట్టినట్లయింది. సాలోచనగా మొహంలోకి చూస్తూ అనుకుంది, తను ఇలాగే ఆలోచించింది. అయితే ఇంత తీవ్రత లేదు. కొన్ని లక్ష్య పెట్టదలుచుకోలేదు. అయితే ఇలా ఓ బాయ్ ఫ్రెండ్ కోసం కాదు, బొట్టు కాటుక ఉంచుకోనివ్వరని, లోకుల నిరంకుశత్వం మీద తిరుగుబాటు, సలక్షణంగా వివాహం చేసుకుని గృహిణి జీవితం గడపాలనుకుంది. ఇది కొంతమంది అభిప్రాయంలో తిరుగుబాటు కావచ్చు, కానీ దీంట్లో అపసవ్యమైనదేదీ తనకి కనిపించటం లేదు. తను ఓనాడు అనుకున్న మాటలే విమల మరో తీరులో చెప్తోంది.
కానీ చూడు విమల, వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయిల మధ్య స్నేహం మాత్రం ఉందంటే నమ్మే లోకం కాదమ్మా ఇది. నీ కలం స్నేహితులే దొరకలేదా మీ కాలేజీ అమ్మాయిలో? వాళ్ళని చూస్తే నాకు చిరాకు. ఎంతసేపు చీరలు, నగలు, అబ్బాయిలు, లవ్ లెటర్సు, అవే కబుర్లు. పైగా డబ్బున్న అమ్మాయిలతో స్నేహానికి ఉబలాట పడతారు. కానీ నాలాంటి మధ్యతరగతి వాళ్ళతో స్నేహానికి ఎవ్వరూ ముందుకు రారు. నాన్న సంగతి తెలిసిన పిల్లలకైతే నా మీద ఓ విధంగా చిన్నచూపు కూడాను. బుంగమూతి పెట్టింది విమల. పిచ్చి పిల్ల, నువ్వు మనుషుల్ని కాస్త అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి, సర్దుకుపోవాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్లు ఉంటానని అనడంలో వివేకం కనిపించదు. నువ్వు నీ మట్టుకి మంచిగానే ఉన్నాను అనుకుంటావు, కానీ చూసేవాళ్ళు, మళ్ళీ అడ్డుకుంది విమల. ఆ చూసేవాళ్ళు చెవులు కొరుక్కునే వాళ్ళ సంగతి నాకు చెప్పకు. అప్పుడే వచ్చిన చిన్న కొమ్ములతో తల అడ్డంగా ఊపుతున్న, పెంకితనం చేస్తున్న లేగదూడలా ఉంది విమల. ఎలా చెప్పడం దీనికి? గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చుంది కమల. అవును గాని అక్క, ఒకటడగనా? ఒక్కటేనా? అడుగు, తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించింది కమల కలవరపాటుని దాచుకుంటూ. లోకం లోకం అంటూ నాకు చెప్తున్నావు కానీ నువ్వు బొట్టు పెట్టుకోవటం మాత్రం లోకంలో అందరూ హర్షిస్తున్నారా? ఉద్యోగానికి వెళ్ళడం గురించి ఎందరు మూతి తిప్పి చెవులు కొరుక్కున్నారో తెలుసా? కోపంగా చూసింది కమల. పిచ్చిగా మాట్లాడకు. దానికి దీనికి ఏమిటే సాపత్యం? నాకే తెలియని పెళ్లి వల్ల ఏర్పడిన నష్టానికి నేను బాధ్యురాలిని ఎలా అవుతానో? బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకోవడం మహా అపరాధమేం కాదు. అందులో తప్పు అనేది ఉందని ఎవ్వరూ అనరు. మరైతే నేను తప్పు చేస్తున్నానంటావా? టకీమని అడిగింది విమల. సందిగ్ధంగా చూసింది కమల. తప్పు చేస్తున్నావు అని నేనెలా అనగలనే? నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదనుకున్నావా? సరే అయితే నువ్వు తప్పు అనేది చెయ్యనే లేదని నీకు తెలుసు, కానీ ఆచారాలకు వ్యతిరేకంగా పోయావు, అవునా? లాయర్లా ప్రశ్నించింది విమల. అవును, అయితే ఏం అన్నట్టు చూసింది కమల. అదే నేను చెప్పేదీను. మా మధ్య అసహ్యమైన సంబంధం ఏమీ లేదు, కేవలం ఫ్రెండ్షిప్. సాధారణంగా అందరు ఆడపిల్లలాగా మగపిల్లని చూసి అష్టవంకరలు తిరిగిపోను. ఆ ఆచారాన్ని మాత్రమే పాటించలేదు. ఫ్రీగా మసులుతాను. తప్పనేది ఇందులోనూ లేదు. అంటే నీ మార్గాన్నే అనుసరిస్తున్నానన్నమాట, అవునా? నిజమేనా నేను చెప్పేది? కొంటెగా చూస్తూ నవ్వింది విమల. ఎంత ఎదిగిపోయావే! ఈ తర్కం ఎక్కడ నేర్చుకున్నావు? ఆశ్చర్యంగా బుగ్గన వేలేసుకుంది కమల. అదిగో అదే అమ్మమ్మ పనులు, నాకు నచ్చవు. కమల బుగ్గన వేలు లాగేసింది విమల. ఏయ్, వేళాకోళం కాదు, అర్థం లేకుండా మాట్లాడకు. కొంచెం ఆలోచించు. ప్రపంచంలో అన్నీ కూడా తర్కానికి లొంగవు. కొన్ని తర్కానికి అతీతంగా ఉంటాయి. ఎందుకుంటాయి? ఎలా ఉంటాయి? ఎందుకేమిటి? ఎలా ఏమిటి? వయసు అనేది ఎన్ని గారడీలు చేయిస్తుందో నీకు తెలియదు. నువ్వు స్నేహం స్నేహం అనేది తర్వాత ఆకర్షణ కిందకి దారి తీయొచ్చు. తీస్తే తీయని నష్టమేముంది? విమల, నేను సీరియస్గా చెప్తున్నాను. లేకపోతే ఏమిటక్కా నీ భయము? నువ్వు ఈ ఆకర్షణలు గీకర్షణలు మన దగ్గర కావు. పెద్ద సవాల్ చేస్తున్నట్టున్నావు కానీ ఈ సంగతి చెప్పు. ఆ సుధాకర్ అనే నీ స్నేహితుడు నిన్ను స్నేహితురాలుగానే చూస్తున్నాడా? చూడకపోతే స్నేహం అనేదేముంది? ఏనాడో ఉద్యాపన చెప్పేసేదాన్ని. అయినా నీ ఉద్దేశం ఏమిటక్కా? ఆడా మగ మధ్య స్నేహం అనేదే ఉండదా? ప్రశ్న వినడానికి బాగానే ఉంది కానమ్మాయి, జవాబు కాస్త చేదుగా ఉండక తప్పదు. సహజంగా వయసు వల్ల వచ్చే కొన్ని పరిణామాలని ఎవ్వరూ తప్పించుకోలేరు. అదే మనుషుల్ని తలక్రిందులు చేస్తుంది కొన్ని సమయాల్లో. స్నేహం అంటావా? అది చెయ్యడం ఎంత సులభమో నిలుపుకోవడం అంత కష్టం. కష్టమంటే నా ఉద్దేశం చాలా సున్నితమన్నమాట. జాగ్రత్త అనేది అవసరం. ఆడైనా సరే మగైనా సరే అతనిలో కానీ నీలో కానీ మరో రకపు ఊహ ప్రవేశించిందనుకో, అప్పుడేమవుతుంది? అది స్నేహంగానే నిలుస్తుందా? దాని చాటున ఆత్మవంచనవుతుంది. అదే అంటున్నాను, అలాంటి మరో రకపు ఊహే రాదంటున్నాను. బల్లగుద్ది చెప్పినట్లు చెప్పింది విమల. నవ్వొచ్చింది కమలకి. రావడం రాకపోవడం నీ చేతుల్లో లేదు. కేవలం స్నేహం కోసమే చేయడానికి చాలా నిర్మలమైన మనసు కావాలి. కామాక్షమ్మ పిలిచిందంతలో. పెరట్లోంచి రండర్రా, చీకటి పడింది. పురుగు పుట్ర ఏమన్నా ఉంటాయి అంటూ. వస్తున్నాం. ఏమే విమల, ఏదేదో వాగాను కానీ నేను చెప్పింది అర్థం చేసుకున్నావటే? నువ్వు నన్ను పాత చింతకాయ పచ్చడి కబర్లన్నా అమ్మమ్మలా మాట్లాడుతున్నాను అన్నా పర్వాలేదు, కానీ ఉన్నమాట చెప్తున్నాను. నా అభిప్రాయము, వయసులో ఉన్న యువతీ యువకుల మధ్య, అంటే సగటు మనుషులన్నమాట, అలాంటి వాళ్ళ మధ్య స్నేహం అన్నది నిలబడడం కష్టం. మంచి ఉద్దేశంతో ప్రారంభించినా చివరికి మరో రూపు దాల్చకమానదు. అదే ఎందుకలా అనుకుంటావు?
తీవ్రంగా ప్రశ్నించింది విమల. చూడవే, ఒకటి అడుగుతాను చెప్పు. అతను కాలేజీ స్టూడెంట్ కదా మొన్నటిదాకా? అవును. కాలేజీ లైఫ్ ఎలా ఉండేదో చెప్పాడా? చాలా సరదాగా ఉండేవారట. డ్రామాలు, పాటలు, పిక్నిక్లు ఒకటేమిటి అన్నింట్లోనూ ఉండేవాడట. ఆఖరికి ఆడపిల్లల్ని ఏడిపించడం కూడా. తెగ సినిమాలు చూస్తాడు, ఒకటే నవ్విస్తాడనుకో. ఇవన్నీ సరే, పెళ్లి గురించి అది అతని అభిప్రాయాలేమిటి? ఏం పుస్తకాలు చదువుతాడు? ఏ రచయితలంటే ఇష్టం? వాళ్ళ అమ్మా నాన్నలెవరు? ఇటువంటివన్నీ అడిగి తెలుసుకున్నావా? ఇంటర్వ్యూలా ఉందే. అతనికి శాస్త్రీయ సంగీతం అంటే ఒళ్ళు మంటనుకో. లైట్గా ఉండాలంటాడు ఏదైనా. ఏ పుస్తకమైనా సరదాకి చదివి అవతల పారేయాలంటాడు. ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకని అతని సిద్ధాంతం. విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకమేదో నచ్చిందోసారి అతని చేతికి లైబ్రరీలోకి టపీమని పడేసి, అబ్బా పచ్చడి చేయి కడుక్కోవాలి అన్నాడు తమాషాగా యాక్షన్ చేస్తూ. ఏమిటండి, ఏం పచ్చడి అంటే పుస్తకం చూపించి, అదేనండి ఈ పుస్తకం పాత చింతకాయ పచ్చడి అన్నాడు. మీరు రుచి చూసారా అన్నాను. అయ్య బాబోయ్, రుచి చూడడమే అన్నాడు. ఏమిటండి ఇలా అంటారంటే ఏదో చెప్పారు ఆయన పుస్తకాల్లో అలాంటివని. ఇక శరత్ అంటే మరీ బోర్. ఒక పుస్తకం చదివేట వాళ్ళ ఫ్రెండు బలవంతం చేస్తే. అదేమిటండోయ్ అస్తమానం నీ పాదాల ముందు తల బద్దలు కొట్టుకుంటాను అంటూ ఆ హీరోయిన్లు. హీరోగాడు తిండి తినకపోతేనే తల బద్దలు కొట్టుకోవాలా? టూ మచ్ అంటాడు. ఈ కాపు విమల. విశ్వనాథరావు ఏం రాశారో, ఏం ఉద్దేశించి రాశారో తెలుసుకోకుండానే పాత చింతకాయ పచ్చడిని హేళన చేస్తాడా నీ ఫ్రెండు? ఆయన పుస్తకాల్లో కనిపించే విజ్ఞానం, తర్కం చూస్తే విస్తుపోక మానవు. ఆయన దృక్పథం వేరు కావచ్చు, కానీ ఆయన్ని చదివి అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడాలి ఏ మాటైనా. నీకు తెలియదేమో, పాత చింతకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పాపం శరత్ నవలని చదివి ఆయన సృష్టించిన స్త్రీలను అర్థం చేసుకుంటే నీ ఫ్రెండ్ నోటంట ఆ మాట రాదు. అంతా కొత్త అని కొట్టుకులాడిపోతాడు. నీ ఫ్రెండ్ లాంటివారు మరి. శరత్ బాబే మీ పాత చింతకాయ పచ్చడి రుచి తీసుకోలేదే. సమాజంలో పతితులని పేరుపడ్డ వాళ్ళని, గౌరవ మర్యాదలు పోగొట్టుకొని అట్టడుగున పడి ఉన్న వాళ్లనే కథానాయకులుగా తీసుకున్నాడు. ఓ విధంగా అదే విప్లవం మరి. దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడమేమిటి? అంతా లైట్గా ఉండాలా? ప్రతిదీ లైట్గా, జాలీగా అంటనట్టుగా ఉండాలనుకునేవారు బాధ్యతల నుంచి తప్పుకునే రకం. అంతకన్నా మరేం కాదు. బాబోయ్, ఉపన్యాసం ఇచ్చావేమిటక్క? మనిషిని చూడకుండానే ఇంత ఘాటుగా విమర్శించేస్తున్నావేంటి? అదే మనిషిని నాకు చూపించు. నేనడిగేది అదే. యుద్ధం చేయవు కదా కొంపతీసి. నీకంత గయ్యాళిగా కనిపిస్తున్నానా? అబ్బే పద అమ్మ పిలుస్తోంది. భోజనాలు చేసి కాసేపు అవి ఇవి కబుర్లు చెప్పుకున్నారు తల్లి కూతుళ్ళు. అమ్మ ఈసారి నాతో రామ్మా, కొన్నాళ్ళుందువు గాని. భ్రమరాంబ గారు కూడా తీసుకురమ్మని చెప్పారు అంది కమల. సరేలే, నే వస్తే వంట గింట చూసేదెవరు? ఏం విమల చూసుకుంటుంది కొన్నాళ్ళు. ఏం విమల? సర్లే, నువ్వు తీసుకెళ్ళినప్పుడు మాట కదా. నాయనగారి ఆజ్ఞ రావద్దు. కాస్త వెక్కిరింపుగా అంది విమల. విమల భీకరంగా వినిపించింది పశుపతి స్వరం. అటువంటి స్వరం ఈ మధ్యకాలంలో వినలేదేమో. ఉలిక్కిపడ్డారంతా. తెల్లబోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు. కామాక్షమ్మకి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఏమొచ్చిందో ఈ మధ్య తనకేం పట్టనట్లుంటే ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను. ఈ వేళేమిటో ఈ కోపం. పులి అరుపుకి లేళ్లల్లా వణికారు. విమల మాత్రం ధైర్యం తెచ్చుకుంది. ఎందుకు నాన్న పిలిచావు? ఇంత పెద్దదాని వయ్యావన్నమాట. ఎవడే ఆ సుధాకర్? క్రోధంతో కంఠం వణికింది. నా ఫ్రెండు. తల పక్కకు తిప్పి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది కమల. కమల చటుక్కున విమలకి తండ్రికి మధ్యగా నిలబడింది. భయంతో ఎత్తిన చెయ్యి దించేశాడు పశుపతి. కూతుళ్ళిద్దరికేసి వ్యధగా, అసహ్యంగా, కోపంగా, మరెన్నో భావాలు పెనవేసుకోగా చూస్తూ అన్నాడు. ఆఫీస్లో రంగనాథం గారు ఏమంటున్నాడో తెలుసా? పెద్ద పిల్లకి తనంతట తాను తెచ్చిన సంబంధం అలా బెడిసిందని చిన్నపిల్లని వదిలేశాడనుకుంటానయ్యా. పెళ్లి కొడుకుని వెతుక్కోమని. ఆ పిల్లకెప్పుడు సుధాకర్ గారి రూమ్లోనే పని అని. నే దగ్గరికి వెళ్ళేసరికి మాట మార్చేశాడు. ఏమే, మీ గురించి ఇలా ఊరువాడ కోడై కూస్తుంటే నేను విని పడుండాలా? ఇందుకేనేమిటే మిమ్మల్ని కన్నది? ఏం చెప్పండి. విమలేదో నోరెత్తి చెప్పబోయింది కోపంగా చూస్తూ. చటుక్కున విమల నోరు మూసింది చేత్తో కమల. అక్కడి నుంచి చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది గబగబా పక్క గదిలోకి. ఏమిటే, ఇవాళ నాన్నతో చెప్పి తీర్తాను. అసలు ఆ కోపం, ఆ పద్ధతంతా ఏమిటో అడిగి తీర్తాను. ఎన్నాళ్ల నుంచో తెలుసుకోవాలనుంది. ఈవేళ చాలా రోజులకి మళ్ళీ పాతముఖం కనిపించింది.
నేను నేను అంటూ ఆవేశంగా అనేస్తున్న విమలని ఒక్కసారిగా గదమాయించింది కమల. నోర్మయ్, పెద్ద తెలివి ఉపయోగిస్తున్నాను అనుకుంటున్నావు. దేనికైనా సరే నిదానమే అవసరం. ఇప్పుడు ఆయనకి ఎదురు సమాధానం చెప్తే మరీ రెచ్చిపోతారు. ఏం మనుషులో ఏం పాడో విసుగ్గా అని మంచం మీదకి వెళ్ళి పడుకుంది విమల. తండ్రి ఇంకా అక్కడున్నాడేమో ఏం మాట్లాడ్డాం అనుకుంటూ వచ్చిన కమల తండ్రి తన గదిలోకి వెళ్ళిపోవడం చూసి అమ్మయ్య అని నిట్టూర్చింది. మాస్టారు, మీకు ఉత్తరం రాయడానికి కూర్చున్నానన్న మాటే గాని ఏం రాయాలని గంట నుంచి యోచన. అది అలా ఉంచి ఏమని సంబోధించాలనేది పెద్ద సమస్య అయింది. ప్రస్తుతానికి మాస్టారు అంటే చాలనుకుంటున్నాను. మీకు సరిపోయిందో లేదో తెలియదు. నేను ఈ ఊరు వచ్చాక మీకు ఎలా ఉందో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉంది సుమండి. ఎలా ఉందో రాస్తారు కదూ, 10-15 రోజులకే ఉత్తరాలు అనుకుంటున్నారా ఏమిటి? ఎందుకో నాకు రాయాలనిపించింది. మీ రూపం కనిపిస్తోంది. మీరు రాయమని చెప్పకపోయినా రాసేస్తున్నాను. ఇలా మొదలెట్టి సుదీర్ఘంగా అన్ని విశేషాలు రాసింది కమల. విమల గురించి రాస్తూ మా చెల్లిని చూస్తే నాకు దిగులుగా ఉంటుందండి. దానికి ఇదేమిటో విచిత్రమైన మనస్తత్వం. చదువులో తెలివైందే, ముక్కుకు సూటిగా పోతుంది. తనకు తోచిందే, చుట్టుపక్కల ఎవ్వరిని లెక్క చెయ్యదు. అమాయకంగానూ అనిపిస్తోంది, మూర్ఖంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎవరో సుధాకరట, అతడితో స్నేహం అంటుంది. ఊళ్ళో గుసగుసలు బయలుదేరాయి. ఎంతో దిగులుగా ఉంది. ఇలాంటి సమస్యలన్నీ మా నెత్తిన పడేశాడు దేవుడు. నాన్నగారు ఒకలాంటి తిక్క మనిషి అయితే ఇదో రకం తిక్కలా తయారైంది. అసలు ఇంట్లో తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎన్నో రకాలుగా పడుతుందనుకుంటాను. పెంపకంలో సరైన తీరు లేకపోతే పిల్లలు ఏ ఏ మార్గాల్లో వెళ్తారో, ఏ ఏ విధంగా ఆలోచిస్తారో చెప్పడం కష్టం. అమ్మా నాన్నల తీరు విమలని ఈ విధంగా ఆలోచింపచేస్తోంది. ఇక తక్కిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలేను. అమ్మా నాన్నల్ని విమర్శించేంత దాన్నయ్యానని అనుకోకండి. వస ఎక్కువ పోసిందేమో ఏమో, ఎక్కువగా వాగుతూ ఉంటాను. విసుగెత్తలేదు కదా. మీ జవాబు కోసం చూడనా? మీ కమల. పోస్ట్. పరుగున వెళ్ళి ఉత్తరం అందుకుంది కమల. ఎందుకో విప్పకుండానే సిగ్గు ముంచుకొచ్చింది. మొదటిసారి తను భాస్కర్ ఉత్తరం అందుకుంటోంది. ఏం రాశాడో అటు ఇటు తిప్పి చూసింది. పైన కమల అన్న అక్షరాలు అందంగా కనిపించాయి. అప్పుడే విప్పి చూడకూడదు అనుకుంది. కాసేపు ఆ ఉత్కంఠతలో అలా నిరీక్షిస్తే ఎంత బాగుంటుంది. చేతిలోనే ఉందిగా కావలసింది. మనకెప్పుడు కావాలంటే అప్పుడే ఉపయోగించుకోవచ్చు అన్న ధీమా. చిన్న పిల్లవాడు తనకిష్టమైన తీపి పదార్థాన్ని తినేయకుండా దాచుకుందాము అనుకున్నట్టు ఆ ఉత్తరాన్ని చించకుండా అలాగే పట్టుకొని కూర్చుంది కాసేపు. ఎక్కడి నుంచి అమ్మాయి ఉత్తరం? కామాక్షమ్మ పెరట్లోంచి వస్తూ ప్రశ్నించింది. గతుక్కుమంది కమల. ఇప్పుడేం చెప్పాలి? చెప్పడానికి ఇంకా టైం ఉంది కదా. అమ్మ ఏమనుకుంటుందో చెప్తే కొన్నాళ్ళు పోయాక చెప్దామని తన ఊహ. వనజ దగ్గర నుంచా? కామాక్షమ్మే మళ్ళీ అడిగింది. అవునవును. ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్న అడిగిన ఆఫీసరు సమాధానానికి తనే క్లూ ఇచ్చేస్తే ఉద్యోగానికి వెళ్ళినవాడు సంతోషపడిపోయినట్లు తేలిగ్గా సంతోషంగా ఫీల్ అయింది కమల. అప్పటికా గండం గడిచింది అనుకుంటూ. కామాక్షమ్మ మళ్ళీ పెరట్లోకి వెళ్ళడం చూసి ఉత్తరం విప్పింది. మై డియర్ కమల, నీ ఉత్తరం చూసి నిజంగా సంతోషం కలిగింది. నే రాయమని చెప్పలేదన్నావు. నే చెప్పకముందే నువ్వు రాస్తావో లేదో చూద్దామని. నువ్వు లేక ఇక్కడ నాకెలా ఉందో చెప్పనా? కమల లేదు అన్నట్టుగా ఉంది. ఇంట్లోకి వస్తే కమల లేదు అంటున్నా. నా చుట్టూ ఉన్న సామాన్లు, సరంజామా, వాతావరణం, చెట్టు చేమ, నూతిగట్లు, నూతిలో నీళ్లు అన్నీ. వీధిలోకి వెళ్తే ఎండ, స్కూలు, వాతావరణం, గాలి, మన స్కూల్లో స్టాఫ్ రూమ్, నువ్వు అన్నీ కూడా అదే మాట. కూర్చునే కుర్చీలు అంటున్నాయి. ఆఖరికి పొద్దున్న సాయంత్రం మనం స్కూలుకు వెళ్ళి వచ్చే దారి కూడా కమలేది అని అడుగుతోంది. అన్నింటినీ తప్పించుకొని నిద్రాదేవిని పిలిస్తే ఆవిడ కూడా నన్ను అనుగ్రహించకుండా అల్లంత దూరంలో నించొని కమల కమల అంటున్నట్లు వినిపిస్తోంది. అర్థమైందనుకుంటాను నీ యాబ్సెన్స్ని. అంత ఫీల్ అవుతున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తోంది. నాకు తెలియకుండానే నీ మీద అనుబంధం ఇంత గాఢంగా చేసుకున్నానని. ఏమిటి సంగతులు? ఇంకా మీ అమ్మగారికి వాళ్ళకి చెప్పావా? ముందే చెప్పడం కంటే ఆ సమయం వచ్చినప్పుడే చెప్పడం మంచిదని నా అభిప్రాయం. ఆలోచించు. అన్నట్టు నువ్వు వెళ్ళిన మర్నాడే రాజమండ్రి నుంచి మా ఫ్రెండ్ ఒకడు ఉత్తరం రాశాడు. అక్కడ హై స్కూల్లో నాకేదైనా అవకాశం ఉందని. అది మంచికే వచ్చిందనుకుంటాను. అక్కడ నాకు ఉద్యోగం వస్తే నైట్ కాలేజీలో చేరి ముందుకు చదువుదామని ఉంది. మనం ఇంకా విహారంలోని మాధుర్యం కూడా చవి చూడబోతున్నాం కదూ. నువ్వు ఇక్కడ ఉన్ననాళ్ళు ఏమో కానీ నువ్వు వెళ్ళాక మాత్రం ఎంత త్వరగా మనం ఒకటవుదామా అన్న ఆతృత హెచ్చిపోయింది. నువ్వు వచ్చాక
నేను మా ఊరు వెళ్తాను. అత్తయ్య గారి అబ్బాయితో మాట్లాడు. చెల్లాయి సంగతి సెటిల్ చేస్తే ఆ పైన మనకి లైన్ క్లియర్. ఇంక ఉండనా అన్నట్లు మర్చేపోయాను. విమల సంగతి రాశావా? మనకే తెలియదు ఒక్కొక్కరి మీద ఇంట్లోని వాతావరణం ఎంత ప్రభావం చూపిస్తుందో. స్వభావం అనేది ఓ వంతుంటే మిగతా 3 వంతులు మన చుట్టుపక్కల పరిసరాలు, కుటుంబ పరిస్థితులు, చిన్ననాటి స్నేహితులు ఇవే మనిషి వ్యక్తిత్వం మీద చెప్పడానికి వీల్లేనంతగా ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయి. మనం అంతగా గమనించం. అంతదాకా ఎందుకు? పనిలేని పోవడం కూడా ఓ విధంగా చేటే. మా చెల్లయ్య అస్తమానం నవలలు చదువుతూ కూర్చుంటుంది. అవి కూడా ఓ ఆలోచన కలిగించేవి, ఓ సమస్యను విపులంగా చర్చించేవి అయితే విసుగు కాలక్షేపంగానూ ఉండాలి. సరదాగా పంచరంగుల స్వప్నాల్లో తేలియాడిస్తూ ఉండాలి. అలాంటి పుస్తకాలే అది చదివేది. ఇంటర్ ప్రైవేట్గా కట్టమంటే నా బలవంతం మీద పరీక్షకెళ్ళింది, కానీ పాస్ కాలేకపోయింది. ఇంకా వెళ్ళనని కూర్చుంది. ఇప్పటి పిల్లల్లో ఇలాంటి మనస్తత్వం బాగా విరివిగా కనిపిస్తోంది. అంతే. అయితే మనమేదో ఇప్పటి వాళ్ళం కాక అంత ముసలివాళ్ళమైపోయావా అంటావేమో. ఒక లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా సరే ఏర్పరచుకొని ఓ పందాలో నడవదలిచిన వారికి, అది అలవాటు చేసుకున్న వాళ్ళకి ఇలాంటి గాల్లో తేలిపోయే ఊహలు రావు. విమల లాంటి వాళ్ళకి అనుభవమే మందు. అది కాలమనే డాక్టర్ ఇవ్వగలదు. మన మాటలు కేవలం పైపూతలుగానే పనిచేస్తాయి. ఉపదేశాలేవో రాస్తున్నాను కదా. ఇదిగో ఇప్పుడే రేడియోలోంచి పాటొస్తోంది. గుత్తి వంకాయ కూరోయ్ బావా అంటూ. నీకు ఆ కూర చేయడం బాగా వచ్చా, లేదా తినడం మట్టుకే వచ్చా? రెండోది వస్తే మొదటిది నేర్చుకో, మొదటిది వస్తే రెండోది నేర్చుకో. ఇక ఉండనా? చాలా చాలా రాయాలని ఉంది. మొదటి ఉత్తరమే నీకు విసిగెత్తకూడదని ఆపేస్తున్నాను. నీ భాస్కర్. నవ్వుకుంది కమల. అమ్మా, గుత్తి వంకాయ కూర చేయవే ఈ పూట అరిచింది లోపలికి. నా సెలవులు ఇంకా 4 రోజులే ఉంది. బామ్మని చూసిరానా? వెళ్ళిరా. పోనీ పెద్దవాళ్ళు రమ్మన్నప్పుడు వస్తారా ఏమన్నానా? చిన్నప్పుడెప్పుడో చూసిన ఊరు, ఏమీ మారినట్లు లేదు. బ్యాగ్తో బస్సులోంచి దిగి చుట్టూ చూసిందోసారి. బస్సు దిగగానే తిన్నగా ఎర్ర మట్టి రోడ్డు, అటు ఇటు ఏవో పొలాలు, రోడ్డుకి 2 పక్కల పెద్ద పెద్ద వృక్షాలు. ఓ ఫర్లాంగ్ నడిచి మలుపు తిరగగానే ఎడంవైపు రాములవారి గుడి, దానికి కొంత దూరంలో పోస్టాఫీసు. చిన్నప్పుడెప్పుడో తను ఆడుకున్న గుడి. మనసు చల్లగా అయింది. ఆప్యాయంగా నోరంతా తెరిచి నవ్వుతున్నట్టుంది. ఆ గుళ్ళో ఎడం పక్కన ఉన్న గన్నేరు పూల చెట్టు. ఆ గుడి ముందు 2 అరుగులు. బాగున్నావా అని పలకరించినట్టుంది. పోస్టాఫీసు ఓ చిన్న ఇంట్లో పెట్టారు. ఆ ఇంటి ముందు సన్నగా పొడుగ్గా మరో అరుగు. పోస్ట్ మాస్టర్ ఇల్లు అదే. వాళ్ళ అమ్మాయితో కలిసి ఎన్ని ఆటలు ఆడుకునేవారు. దానికెదురుగా పెద్ద బాదాం చెట్టు. బాదాం ఆకులు రాలితే అవి తీసుకుని అన్నాళ్ళు వడ్డిస్తున్నామంటూ మిగతా పిల్లలందరినీ పిలిచి బువ్వాటలాడేవారు. ఎంత సరదాగా ఉండేది చిన్నతనం. ఆ చెట్టు రోడ్డు మధ్యలో ఉంది. రోడ్డేమిటి, అదో 4 ఇళ్ల చావిడిలా ఉంటుంది, రోడ్డులా ఉండదు. పోస్టాఫీస్కి ఎదురుగా గుళ్ళో పూజారి ఉండేవాడు. చిన్న పెంకుటిల్లు, మట్టి అరుగులు అలికి ముగ్గులు పెట్టి ఉండేవి. ఆ ఇంటికేసి చూస్తే ఎంతో విషాదంగా అనిపిస్తోంది. రంగు వెలిసిన గోడలు, గుమ్మాలు, ముందుకు వంగి తగులుతూ ఉండే చూరు, అక్కడక్కడ పెంకులు జారిపోయి పిచ్చివాడి తలలా ఉన్న పైకప్పు అన్నీ కూడా ఏమిటో విచారంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఆ పూజారి గారు ఏమయ్యారో? తల తిప్పి చూసేసరికి పూజారి ఇంట్లోంచి ముద్దబంతి పువ్వు లాంటి అమ్మాయి ఒకటి బయటకొస్తూ కనిపించింది. పాడుపడిన కోటలోంచి చనిపోయిన మహాప్రాణి బ్రతికి లేచొస్తున్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి ఆ శిథిలమైన ఇంట్లోంచి ఇవతలకొస్తుంటే ఎవరు చెప్పమా అనే ఆలోచనలో పడింది. ఓ, పూజారి గారమ్మాయి కాబోలు. ఎంత మార్పు! చిన్నప్పుడు ఎలా ఉండేదో. చిరిగిపోయిన గౌను, చీమిడి ముక్కు, చింపిరి జుట్టు వేసుకొని నోటిలో వేలేసుకుని ఓ మూల స్తంభం పక్క నిల్చొని చూస్తూ ఉండేది. ఇంత అందంగా తయారైందా? ఆ వీధులు, ఆ పరిసరాలు, ఇళ్ళు అన్నీ కూడా తనని పాత చుట్టంలా చూస్తున్నాయనిపిస్తోంది. చల్లగా శాంతంగా పలకరిస్తున్నట్లు, ఆప్యాయంగా చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్లు ఉంది. తను పుట్టిన ఊరు. తనేమిటి, తన తండ్రి ఇక్కడే పుట్టాడు. అమ్మ పుట్టిల్లు ఈ ఊరే. అమ్మా నాన్నల పెళ్ళి ఇక్కడే. హాయిగా ఇక్కడే ఏ వ్యవసాయమో చూసుకుంటూ ఉండవలసిందేమో నాన్న. అప్పుడు తమ జీవితాలు ఎలా ఉండేవో. చేతిలో సంచితో లోపలికి అడుగుపెట్టిన కమలని చూసి ఆశ్చర్యపోయారు. బామ్మకి ఎలా ఉంది తాతయ్య అడుగుతూ లోపలికెళ్ళింది. ఇంకా రోజుల్లో ఉంది. ఇన్నాళ్లకు నీకు బుద్ధి పుట్టిందన్నమాట ఈ ముసలాళ్ళని చూడాలని. బాధలోనే నిష్ఠూరం కలిపాడు.
నీకు తెలియని విషయమా తాతయ్య? మెల్లగా అంది కమల. అవును అవునవును, మర్చిపోతుంటాను నేను. నా కొడుకు అందరి కొడుకుల్లాంటి వాడే అనుకుంటాను పొరపాటున. నా కర్మ. సరే సరే, కాళ్ళు కడుక్కో. అదిగో ఆ మూలగదిలో ఉంది మీ బామ్మ, వెళ్ళి చూడు, సంతోషిస్తుంది నిన్ను చూస్తే. గొంతు రుద్ధమైంది. మనస్థిమితం తప్పిన వాడిలా చూపులు, ముఖం మీద ముడతల్లో విసుగు, కొడుకు మీద మమత ఇన్నాళ్లకి పొరలు విచ్చుకొని బయటపడింది. భార్య చివరి క్షణాల్లో ఈ దూరమైపోయిన కొడుకు కావాలని ఆయనకు అనిపిస్తోంది. ఏనాడు ఈ ఇంటికి ఆ కొడుక్కి మధ్య సంబంధం తెగిందో మిగతా ఇద్దరే తన కొడుకులు అనుకున్నాడు. దాదాపు ఆ దౌర్భాగ్యుణ్ణి మర్చిపోయాను అనుకున్నాడు. కానీ ఈవేళ ముసలాయన గుండెల్లో భరించలేనంత బరువు. తాతయ్య బాగా పెద్దరికం వచ్చేసింది. తాతయ్యకి బాగా పెద్దరికం వచ్చేసింది అనుకుంటూనే లోపలికి నడిచింది కమల. మంచం మీద శుష్కించిపోయి కళ్ళల్లో మాత్రం జీవం మిగిల్చుకొని ఎండిన కట్టెలా ఉంది మహాలక్ష్మమ్మ. కమలం చూడగానే ఆమె మొహంలో ఆశ్చర్యం, తరువాత ఆనందం కనిపించాయి. బామ్మ మీద తనకేమీ ప్రత్యేక అభిమానం లేకపోయినా తన తండ్రిని కన్న తల్లి అని తలుచుకునేసరికి కమలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలాగే మహాలక్ష్మమ్మ. నేను ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కమల పట్ల ఆమెకేమీ లేవు. కానీ ఆ క్షణంలో ఆమె శత్రువునైనా ప్రేమించే స్థితిలో ఉంది. తనను చూద్దామని ఒక్కతే అభిమానంతో ఆప్యాయంగా తన ముందు నిలిచిన మనవరాల్ని చూసేసరికి ముసలామెకి కళ్ళు చెమర్చాయి. వచ్చావా? నీరసంగా చెయ్యెత్తి దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేసింది. చటుక్కున చెయ్యి పట్టుకొని మంచం మీద ఆమె పక్కగా కూర్చుంది. ఆప్యాయంగా నిమిరింది. తనకు తెలియకుండానే దుఃఖం పొర్లుకొచ్చింది. అదే మనసు చేసే తమాషా. ఇన్నాళ్ల నుంచి చూడకపోయినా ఇప్పుడు ఈ క్షణంలో ఆమెకు కమల ఆత్మీయురాలిగానే కనిపిస్తోంది. ఆమె చివరి క్షణాల్లో ఉంటే ఎంత బాధగా ఉంది. ఆవిడికి బాగుంటే తన తండ్రి ఏ అదృశక్తి వల్లనో మనసు మార్చుకుని తల్లిదండ్రుల్ని మామూలుగా చూడగలిగితే, అందరిలాగే తాము బామ్మ తాతయ్యల వాత్సల్యం చవిచూడగలిగితే. ఏవేవో ఊహలు అస్తవ్యస్తంగా పరుగులు తీస్తున్నాయి. ముసలామె ప్రేమగా కమల వీపు నిమురుతూ అంది. నాన్నొచ్చాడు క్రిందటి నెలలో. ఏం బుద్ధి పుట్టిందో. చచ్చిపోయే ముందైనా తల్లిని చూడాలనిపించిందేమో. నాన్న సంగతి నీకు తెలియందేముంది బామ్మ? జాలిగా అంది కమల. అవును తల్లి, తెలియందేముంది? అన్నీ తెలిసిందే. తెలిసి చేసిన తప్పులే. తెలిసి నేను ఏం చేయలేదమ్మా. ఒట్టేసుకున్నాను నాలో నేనే. ఏమైతేనేం, మీ నాన్న బతుకు బండలైంది. ఉన్మాదిలా లోపల మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. అర్థం కానట్టు చూస్తోంది కమల. బామ్మ, ఏమిటి మాట్లాడుతున్నావు? అంతలోనే ఆమెకి సంధి లక్షణాలేమైనా పుట్టుకొచ్చాయేమోనని కంగారు పడింది. భయంగా ఆదుర్దాగా చూస్తున్న కమలను చూసి నీరసంగా నవ్వింది మహాలక్ష్మమ్మ. భయం లేదే పిచ్చిపిల్ల, నేను తెలివిలోనే ఉన్నాను. మంచాన పడ్డాను కదూ, గొంతుకలోంచి మాట ఊడి రావటం లేదు అంతే. అతి ప్రయత్నం మీద మాట పెగులుతోంది. ఇంకెన్నాళ్ళులే తెరవేస్తున్నాను. ఆ పైవాడు ఎందుకు పుడతామో, ఎందుకు పెరుగుతామో, మధ్య మధ్య ఎన్ని బాధలు, బరువులు. ఇదంతా వాడి ఆటలే. భారంగా మూలుగుతూ ఆపి విరక్తిగా వేదనగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఉద్యోగంలో ప్రవేశించావుట? అవును బామ్మ. ఏం తోచక ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలని. మంచి పని చేశావమ్మాయి. ఓ మాట చెప్తాను విను. నువ్వు తప్పుదారిన నడవకు. నువ్వు మంచిదారిన నడిచినా నలుగురు నవ్వుతారు ఒక్కొక్కసారి. అలాంటి వాళ్లను లెక్క చెయ్యకు. అతి సున్నితం పనికిరాదే అమ్మాయి. రాటుదేలాలి మనుషులు, లేకపోతే ప్రపంచంలో పనికిరారు. మీ నాన్న చూసావా ఎలా అయిపోయాడో? బ్రతికినంతకాలం ఇంతే కదా. ముసలావిడ కళ్ళల్లో నీళ్లూరాయి. వణికే కంఠంతో అంతులేని నిర్వేదం విస్తుపోయింది కమల. ఏమిటి ఈ చివరి రోజుల్లో ఈమె మనసులో ఏదో ఆవేదన, విషం లాంటి విషయమేదో వేధిస్తోంది. ఏమిటది? తన తండ్రి గురించా? కమల గుండెలు దడదడలాడాయి. ఎదురుగా స్టూల్ మీద పెట్టి ఉన్న గ్లూకోజ్ ప్యాకెట్ తీసింది. మంచం కింద ఉన్న మరచెంబులో ఉన్న నీళ్లు తీసుకుని గ్లాస్ కోసం చూసింది చుట్టూ. ఇదిగో ఇక్కడ. మంచానికి రెండో వైపు చూపించింది మహాలక్ష్మమ్మ. గ్లాస్ తీసుకుని కాస్త గ్లూకోజ్ వేసి నీళ్లు కల్పించింది. కమల చేతిని ఆసరాగా చేసుకుని లేచి తాగింది మహాలక్ష్మమ్మ. బాబాయ్ వాళ్ళు రాలేదా బామ్మ? వచ్చారే, సెలవులు లేవట. ఎన్నాళ్ళనుంటారు? ప్రమాదిస్తే టెలిగ్రామ్ ఇమ్మని చెప్పి ఏది నిన్ననే వెళ్ళారు వాళ్ళును. అదిగో ఆ పూజారి గారి అప్పగారే కాస్త ఉడకేసి వస్తోంది మా ఇద్దరికీను. మేం పడే బాధలు ఇక్కడే. ఈ ఇల్లు ఉంది కాబట్టి పడి ఉన్నాం. ఉద్యోగాలు వదల్లేక కొడుకులు దూరంగా ఉన్నారు. అయినా ఈ ఇంటికి ఏది సవ్యంగా జరిగింది కనుక అంతా ఇలాగే ఉంటారా? తల్లిదండ్రులు దగ్గర పెట్టుకోలేరు, ఆదరించేవాళ్ళు.
తనే అపరాధిలా తలవంచుకుంది కమల. అసలు తన తండ్రికి ఎందుకు వీళ్ళంటే పడదు? ఈ ఇంటిని చూస్తే చికాకు, ఈ మనుషుల్ని చూస్తే మంట. అసలు ఎవరిని చూసినా నాన్నకి చిరాకే, కోపమే. కాదు కాదు, ద్వేషం. అవును, ఎందుకా ద్వేషం? స్నానం భోజనం కానిచ్చి మహాలక్ష్మమ్మ దగ్గర కూర్చుంది కమల. వెళ్ళొస్తానమ్మా, ఒక గడియ ఇంటికెళ్ళి పని చూసుకొస్తానంటూ వంట మనిషి వెళ్ళిపోయింది. తాత ఏం చేస్తున్నారే? ముందు గదిలో పడుకున్నట్టున్నారు, చూసిరానా? లేచిపోయింది కమల. వద్దులే, పడుకుంటారు. దిగులు, ఏం చేస్తాం? చేసిన పాపాలకి శిక్ష అనుభవించొద్దు. అదిరిపడింది కమల. అలా మాట్లాడుతున్నాడేమిటి? బామ్మ, నాకేదో భయంగా ఉంది. భయపడకు, నేనెన్నాళ్ళలో బతకను. యమధర్మరాజు వాకిట్లోనే ఉన్నాడు. ఈ రహస్యం ఉంది చూడు. ఇన్ని సంవత్సరాలు రక్తంలో రక్తంలా, మానంలో మాంసంలా దాచేశాను. ఇప్పుడది నా ఒంట్లో ఇమడనంటోంది. వయసు మీరిపోయి రక్తమాంసాలు క్షీణించాయి కదూ. ఆ రహస్యం ఇక్కడ ఉండనంటోంది. చేసిన పాపం చెప్తే పోతుందంటారు, కానీ పాపం చేశాను కనుక నేను చెప్పేస్తే ఆయన పాపం సగమైనా పోతుందంటావా? పెద్దల మాటలేదో అని తల మీద విరుచుకు పడబోతున్నట్టు, తనని తలకాయ పడవలసిందే అన్నట్లు, తప్పించుకోలేనట్టు ఆందోళనతో కళ్ళప్పగించి చూడసాగింది కమల. మహాలక్ష్మమ్మలో మాట్లాడే శక్తి ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లుగా ముఖంలో వెలుగు. అయితే అది సలక్షణంగా మంగళకరంగా అనిపించలేదు. భీతి కొల్పేదుగా ఉంది. అందులో కొంత కాఠిన్యము ఉంది. కమల చెవులు పనిచేస్తున్నాయి. మనసంతా మహాలక్ష్మమ్మ చెప్పే మాటల్ని సజీవ చిత్రాలుగా చేసి చూస్తోంది. కథ కొనసాగుతుంది.